అని వీళ్ళని దూరం చేసుకోలేను. ఎక్కడో అనాథాశ్రమంలో పెరుగుతున్న నన్ను చేరతీసి వాళ్ళు ఈ ఇంటి కోడల్ని చేసుకున్నారు. నాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చారు. నన్ను కోడల్లా కాకుండా ఈ ఇంటి బిడ్డలా చూశారు. తల్లిదండ్రులు కష్టాల్లో ఉంటే ఏ బిడ్డ చూస్తూ ఊరుకోదండి. అది కాదమ్మా. కాదనకండి మావయ్య గారు. అత్తయ్య, పదండి అత్తయ్య. కోటేశ్వరరావు, రాజేశ్వరరావు అనే అన్నాదమ్ములు ఇద్దరు చేసిన బాకీలు తీర్చలేని కారణంగా వాటిని చెల్లించకుండా ఉండే నిమిత్తం మిగిలిన ఈ ఇంటిని వేలం వేయొచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం ప్రభుత్వం వారి పాట 25 లక్షలు. ముప్పై లక్షలు. 30 లక్షలు ఒకటోసారి. 85 లక్షలు. కొండయ్య గారి పాట 85 లక్షలు. 85 లక్షలు ఒకటోసారి. 85 లక్షలు ఒకటోసారి. 85 లక్షలు రెండోసారి. 85 లక్షలు రెండోసారి. కొండయ్య గారి పాట 85 లక్షలు మూడోసారి. 85 లక్షలు మూడోసారి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు ఆనంద్ భైరవ్ కదా? అవునండి. సోమేశ్వరరావు గారి కొడుకులకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు తల్లి. మా పట్ల మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు సార్. అదే అభిమానంతో నాకొక మాటిస్తారా? ఏంటమ్మా అది? మీకు సంబంధించినంత వరకు ఇది కేవలం ఇల్లు మాత్రమే. మాకు ఏ కష్టాలు రానివ్వకుండా మా జీవితాల్ని నిలబెట్టిన దేవాలయం అండి. పరిస్థితుల వల్ల ఇవాళ మేము ఈ ఇంటిని చేజార్చుకుంటున్నాం. తిరిగి మా ఇంటిని మేము కొనుక్కుంటాం. దయచేసి ఈలోపు ఇంటిని ఎవరికి అమ్మేయద్దు. మాకు కలుపుకుపోవడం ఇష్టం, అందరితో కలిసిపోవడమే తెలుసు. మొగుణ్ణి తీసుకుపోవడాలు మాకు తెలియదు. అయినా నీతో మాటలు మాకు అనవసరం. ఈ ఇంట్లో ఆనంద మాట దేవుడి శాసనంలాగా భావిస్తాం మేమందరం. అందుకే తన మాటని గౌరవించి నాకిష్టం లేకపోయినా చెప్తున్నాను, ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే మాతో కలిసి ఉండొచ్చు. బాగుపడాలి అనుకుంటే మాతో కలిసి కష్టపడొచ్చు. కాదు అనుకుంటే అవసరం వచ్చింది, కష్టం వచ్చింది అని గుమ్మం వైపు చూడాల్సిన అవసరం కూడా లేదు. పొండిక్కడి నుంచి.
అమ్మా మాటలు అనవసరం రా, బయలుదేరు బయలుదేరు. మీరు ఆగండి బావగారు. రోహిత్, నన్నలా మాట్లాడుతున్నారని ఆలోచించటం కాదురా. వాళ్ళు ఎంత బాధపడి ఉంటే ఆ మాటలు మాట్లాడుంటారో ఒక్కసారి అర్థం చేసుకో. సొంతంగా వ్యాపారం చేసుకుని ఎదగాలి అనుకుంటున్నావు. నువ్వు ఎదగడం మాకు ఆనందమేరా. కానీ ఎవ్వరూ లేని వాళ్ళలాగా బయటెక్కడో ఉండడం ఏంట్రా? హ, కలిసి ఉండడానికి నీకున్న సమస్య ఏంటి? వాళ్ళందరూ మీ దగ్గర బానిసల్లాగా బ్రతకటం అలవాటైపోయిందండి. కానీ ఒకళ్ళ కింద చేయి చాచి బ్రతికే అలవాటు మాకు లేదు.